అదేవిధంగా కాలనీ వాసులందరూ మరి ఈ కాలనీ సర్పంచ్ కాలనీ మాజీ కౌన్సిలర్ పడుతున్నటువంటి ఎద్దు నాగేష్ గారి అధ్యక్షతన, అదేవిధంగా ఈ మున్సిపల్లో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మా తమ్ముడు ప్రదీప్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మున్సిపాలిటీ అధ్యక్షుడు వేణుగోపాల్, అదేవిధంగా బి బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు, మిగతా మిత్రులు చాలామంది, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, మిగతా మిత్రులు చాలా మంది ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, పుక్షపకన్న గారు, మా మహిళా సోదరి మరి అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించినటువంటి అధ్యక్షులు యాదగిరి గారు, యాదవ్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, ఆనంద్ గారు, రాధాకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, మిగతా సోదరులందరూ కాలనీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తాను. బాలాజీ కాలనీ వాసులు, లేఖి కాలనీ వాసులు, ఇక్కడ సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ నాయకులందరికీ పేరు పేరులో మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆనాడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రాత్రి కూడా తిరుగుతుంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ రోజు మేము వచ్చిన రాకుండా ఈ తూర్పుట ప్రజలు మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. నా బాధ్యత ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నాకు ఆ రోజు మెజార్టీ ఇచ్చినందుకు మీ రుణం తీసుకునే అవకాశం రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడు ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో మా జయపాల్ రెడ్డి గారు, నాగేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు, మన యాదవ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ప్రతిదీ మున్సిపాలిటీలో పనిచేయాల్సిన బాధ్యత మనది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ఖచ్చితంగా ముందుకుంటాం. ప్రతి సమస్య మీ కుటుంబంలో ఒకటిగా, మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా, ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా మీకు సేవ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక, మా ప్రభుత్వం మీద ఉంది కనుక, మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి మీకు ఏ టైం ఉన్నా, ఇక్కడ నాగేష్ గారు ఉన్నారు, ఇక్కడ తమ్ముడు ప్రదీప్ గారు ఉన్నారు, మహిళా సోదరు ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరందరూ చదువుకున్న ఇక్కడ చాలా మనకు తెలియకుండా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒకటి సరిదిద్దుకుందాం. ఖచ్చితంగా ఇప్పుడు రోడ్లే కాకుండా ఇప్పటిదాకా నాగేష్ గారు చెప్పినట్టు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రాసి ఇవ్వండి. ఖచ్చితంగా అవన్నీ కూడా సమకూరుస్తామని చెప్పి తెలియజేస్తాను. ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలోనే ఒక ప్రధానంగా తీర్చిదిద్దాలని చెప్పి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆర్మీ ప్లేస్లో ఉంటుంది. మరి సికింద్రాబాద్ నుంచి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. అక్కడి నుంచి పెద్ద రోడ్ వేస్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా కోరుతాను. దాంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు, ఆర్టీసీ బస్సు ఏవైతే ఉచితంగా ఏవైతే మనం 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలలో 4 నెరవేర్చడం ఇంకా కూడా కొద్ది చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ మున్సిపాలిటీలను కూడా మేము ఇట్లనే ఉంచామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. ఎవరో ఒకరు చైర్మన్ అవుతారు, కార్యక్రమాలు చేసుకోవాల్సిన ఆలోచన ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా బాగా జనాలు పెరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా సెంటర్ నుంచి ఫండ్ రావడానికి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి జిహెచ్ఎంసీకి చేయాలని ఆలోచనతో మరి జిహెచ్ఎంసీ కూడా తొందరగా వస్తున్నాయి. కనుక మీరందరూ కూడా ఎవరు అధైర్యపడద్దు. ఏ సమస్య ఉన్నా ఆధారాత్రి మీకు పనిచేయడానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి